హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు వేడివేడిగా ప్రతి పూట భోజనం వడ్డించేవాళ్ళనమాట. అప్పుడు నాకు ఫుడ్ వాల్యూ తెలిసేది కాదు. టేస్ట్ బాగాలేదని, ఇంకొకటి బాగాలేదని ఏదో కారణం చేత డైలీ డస్ట్బిన్లో తీసుకెళ్ళి పడేసేదాన్ని అనమాట ఫుడ్డు. ఇప్పుడు వండుకోవడానికి ఓపిక లేక అలా ఫుడ్ ఎవరైనా ప్లేట్లో తెచ్చిస్తే బాగుండు అలా అనిపిస్తుందన్నమాట. నాకు ఆ సిచ్యువేషన్ అలా నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు వాల్యూ తెలియలేదన్నమాట. ఇప్పుడు నేను కావాలనుకున్నా మళ్ళీ తిరిగి ఆ లైఫ్ రాదు. ఇలానే మనం ఒక ఫుడ్ విషయం అనే కాదు, పీపుల్ కానీ, జాబ్ కానీ, థింగ్స్ కానీ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలియదన్నమాట. అది దూరం అయిన తర్వాతే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. అలా కాకుండా దగ్గరున్నప్పుడే వాల్యూ తెలుసుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేయండి. మళ్ళీ లైఫ్లో అలాంటిది ఒక్కొక్కసారి తిరిగి రాకపోవచ్చు, సిచ్యువేషన్ అయినా మనుషులైనా. కానీ మన దగ్గర ఉన్నప్పుడు గొడవలు పెట్టుకోవడం, అసహించుకోవడం, ఏదో ఒకటి చేస్తుంటాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లేరు అని తలుచుకొని బాధపడుతుంటాం అన్నమాట. అదేదో ఉన్నప్పుడే ఉన్న లైఫ్ని హ్యాపీగా ప్రశాంతంగా జీవించండి. వాల్యూ తెలుసుకొని బతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.